ఇప్పుడే చంద్రప్పన్ మూవీ చూసాను, చాలా బాగుంది. విలేజ్ లో లవ్ స్టోరీకి కులాల పిచ్చి ఎలా ఉంటుందో దాన్ని క్లియర్ గా చూపించారు. విలన్ క్యారెక్టర్ గానీ హీరో క్యారెక్టర్ గానీ చాలా బాగా చేశారు. హీరోయిన్ చాలా బాగుంది. ఇంకా ఫ్యూచర్ లో చాలా మూవీస్ చేయాలి. డాక్టర్ అయినా యాక్టర్ గా మంచిగా వచ్చాడు. ఫస్ట్ సినిమా అయినా ఇంకా సినిమాలు చేయాలి సార్, మంచిగా చేసిండు. బాగా ఉంది మూవీ. ఫ్యామిలీ అయితే అందరూ వచ్చి చూడగలరు. ఇది నేనైతే చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మంచిగా ఉంది మూవీ. లాస్ట్ ట్విస్ట్ అయితే అస్సలు నేను ఆలోచించలేదు. లాస్ట్ ట్విస్ట్ అసలు అందరూ చెప్పుకుంటా పోతారు. లాస్ట్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. బాగుంది మూవీ, అందరూ వచ్చి చూడాలి. రాయలసీమ కథ బేసిక్ గా రాయలసీమలో జరిగిన యథార్థ కథలను తీసుకుని ఆయన డాక్టర్ గారు చేశారు. ఇందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ పడింది. యాక్చువల్గా నేను ఫస్ట్ ఫుల్ లెంగ్త్ నెగిటివ్ క్యారెక్టర్ చేశాను ఇందులో విలన్ కింద. సినిమా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కథలు కాదు, కానీ రాయలసీమలో జరిగే ఒక రకమైన అరాచకాలు కానీ కులం విషయంలో మరో విషయంలో జరిగే గొడవల మీద తీసిన సినిమా. ఇది మీరు అందరూ కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఆయన యాక్చువల్గా మదనపల్లిలో అనస్థీషియాలజిస్ట్ అండి డాక్టర్. ఆయన చాలా ప్యాషన్ తోటి కథ రాసుకుని తను ఎలాగైనా ఈ సినిమా తీయాలి, డైరెక్ట్ చేయాలి అనుకున్నారు. వేరే హీరోల కోసం ట్రై చేశారు. ఆ హీరోలు ఎవరు డేట్స్ ఇవ్వకపోయేసరికి ఇంకా తనే హీరో కింద టర్న్ అయ్యి ఆ సినిమా క్యారెక్టర్ అది చేశారు. ఇంకా మంచి మంచి సినిమాలు అతని నుంచి బయటకు వస్తాయి. స్టోరీ కూడా బాగుందండి, చాలా బాగుంది. న్యాచురాలిటీ దగ్గరగా ఉంది. మంచి సినిమా తీశారు. అవునండి, బాగుంది, నచ్చింది. హీరో బాగా చేశారు. అంటే న్యాచురల్ గా హీరో ఎమోషనల్ సీన్ ఉంటుంది. సిస్టర్ సెంటిమెంట్ బాగా పండింది. న్యాచురల్ గా ఉంది. సిస్టర్ సెంటిమెంట్ బాగుంది. అవునవును, బాగుంది. అవునవును, స్లాంగ్ బాగుంది. స్లాంగ్ మొత్తం ఏదో ఒక పార్ట్ లో కాకుండా మొత్తం పిక్చర్ అంతా రాయటం ఉండటం వల్ల, ఆ స్లాంగ్ ఉండటం వల్ల అది న్యాచురల్ గా కథతో పాటు ఉంది. ఏదో ఒక పార్ట్ లో లేకపోతే ఒక బిట్ లో కాకుండా మొత్తం సినిమా మొత్తం ఉండటం వల్ల న్యాచురల్ గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఈ చంద్రబాన్ మూవీ చూశానండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ మూవీ మదనపల్లి ఏరియాలో తీశారు. మదనపల్లి అంటే ఒక ఊటీ అన్న ఎలా ఉందో ఈ సెకండ్ ఊటీ అంటారు, కానీ ఒక పల్లెటూరు, ఒక అంటరాని తనము గురించి చేసిన మూవీ. వారసుడు పోతే వారసుడు ఇలాగా చాలా బాగుంది. హీరో యాక్షన్ చాలా బ్రహ్మాండంగా ఉంది. హీరోని కూడా సెంటిమెంట్ బాగా చేసింది ఇద్దరు కలిసి. నిజంగా చెప్పాలంటే తల్లి పాత్ర బాగుంది, వాళ్ళ అన్నయ్య పాత్ర బాగుంది, కానీ మెయిన్ విలన్ పాత్ర అయితే సూపర్ అండి. ఏదైనా కొత్తగా చేశారన్నా కావచ్చు, బాగా చేసిందని. ప్లస్ హీరోని మాత్రం మాకు తెలిసిన ఆమె సోనాలి. చాలా ఇప్పటికి రెండో మూడో మూవీ సోనాలిది. నిజంగా చెప్పాలంటే మూవీ ఒక బ్లాక్ బాస్టర్ అవుతుంది గ్యారంటీగా. సూపర్ ఉంది మూవీ. మెసేజ్ అంటే బ్రహ్మాండంగా ఇచ్చాడు మెసేజ్. ఎందుకంటే ఒక వారసుడు పోతే ఒక వారసుడు గురించి, ప్లస్ అంటరానితనము ఊళ్ళ నుంచి ఎల్లగొట్టి మళ్ళీ ఎట్లా కలుపుకునేది దాని గురించి మెసేజ్ చాలా బ్రహ్మాండం ఇచ్చాను. నిజంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఇట్లా అయినాయి కాబట్టి ఎంత బాగుందంటే సున్నితంగా తక్కువ బడ్జెట్తో చాలా బాగా చేశాడు. నిజంగా ఈ మూవీ సక్సెస్ కదా ఇంకో మూవీ తీయాలని చెప్పి నేను కోరుతున్నాను. సూపర్ హిట్ మూవీ. ఆయన డాక్టరే కానీ నిజంగా చెప్తున్నా ఆయన టాలెంట్ కు ఒప్పాల్సిందే. ఎందుకంటే నిజం చెప్పాలంటే అతను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తిలాగా సింపుల్ గా ఎంత బాగా చేశాడంటే అసలు ఒక డాక్టర్ లాగా కూడా ఎవరు ఊహించలేదు. అరే ఇలాంటి హీరో పెట్టారని అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా ఆయన టాలెంట్ కి నేను హ్యాండ్స్ పెడుతున్నాను. నిజంగా సూపర్ అంటే సూపర్. హీరోకు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు సేమ్ ఆయన ఒక్కడే కాబట్టి నేను మనస్ఫూర్తిగా వందనం చెప్తున్నాను. నమస్తే అండి. మనం అందరం వీరప్పన్ గురించి విన్నాము, కానీ ఇప్పుడు చంద్రప్ప గురించి చూసి తెలుసుకుంటాం అన్నమాట. అలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ దాయి దాయి దామ అదిరిపోయింది భయ సినిమా. చాలా బాగుందన్నమాట. టమాటా జొమాటా సినిమా అయితే అదిరిపోయింది అనమాట. మెయిన్ గా యశ్వంత్ గురించి చెప్పాలి. తన ఒక నిజ జీవితం తన ఒక డాక్టర్, కానీ ఈ సినిమాలో రైటర్ తనే, డైరెక్టర్ తనే, ప్రొడ్యూసర్ తనే. అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు తీయడం ఆసమా చేయాలన్నమాట. చాలా సాహసం అని చెప్పుకోవచ్చు. తన యొక్క డైరెక్షన్ కి, తన యొక్క టేకింగ్ కి, తన యొక్క యాక్టింగ్ కి టేకే బో అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. అంటే రాయలసీమ స్లాంగ్ లో ఇలాంటి సినిమాలు రావడం చాలా గొప్పగా అనిపించింది. అంటే కులాల గురించి చెప్తూ
ఒక లవ్ ట్రయాంగిల్ చూపిస్తూ అదేవిధంగా సిస్టర్ సెంటిమెంట్ చూపిస్తూ చాలా బాగా నచ్చింది. మెయిన్ గా నాకు బాగా నచ్చింది క్లైమాక్స్ సీన్ మాత్రం, అంటే గుండెలు పిండేస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది. సోనాలి గారు ఎంత న్యాచురల్ గా, అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఏ రకంగా సెటప్ చేశారంటే అద్భుతంగా సెటప్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా నచ్చింది. అదేవిధంగా బలగం సినిమాలో నటించిన సంజయ్ ఈ సినిమాలో విలన్ గా చాలా బాగా చేశారు. టెంపర్ వంశీ గారు చాలా అద్భుతంగా చేశారు. హరీష్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మంది. మెయిన్ గా సినిమా గురించి మాట్లాడుకుంటే ఫైటింగ్ సీన్స్ చాలా చాలా బాగా అనిపించాయి అన్నమాట. ఫైట్ సీన్స్ అయితే ఊచకోత అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ అయితే అసలు ఎవరు ఊహించరు. క్లైమాక్స్ సీన్ చాలా ఆకట్టుకుందని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగా అనిపిస్తుంది. అంటే అదిరిపోయే క్లైమాక్స్ కానీ, స్టన్నింగ్ విజువల్స్ కానీ, మెస్మరైజింగ్ మ్యూజిక్ కానీ సినిమాకి చాలా ప్లస్ అని అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ సినిమా చూస్తుంటే ప్రతి సెకండ్ కూడా ఇలాంటి సినిమా కదా, ఇది కదా సినిమా కావాల్సింది, ఇలాంటి సినిమా కదా ఎంకరేజ్ చేయాల్సిన ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో నాకు బాగా నచ్చింది అంటే సిట్టింగ్ లేసం థమ్స్ అప్ డైరెక్టర్ క్యాట్సాప్, దాయి దాయి దమ్మ సినిమా అదిరిపోయింది మా అమ్మ, వాషింగ్ పౌడర్ నిన్న సినిమా తిరుపతి మీ కర్మ. థ్యాంక్ యూ. నా ఇప్పుడే చూశాను చంద్రప్పన్ మూవీ. నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ అనమాట. ఒక విలేజ్ లో పొలాల గురించి ది బెస్ట్ మూవీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది సినిమా. అసలు హీరో గారు కాకుండా డైరెక్షన్ ప్రొడ్యూస్ కూడా చేసి యశ్మన్ గారు నిజంగా నెక్స్ట్ లెవెల్ సినిమా తీసుకున్నారు. ఆ స్టోరీ అసలు చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఆ విలేజ్ లో జరిగే సీన్స్, అసలు ఆ వారసత్వం గురించి కానీ, ఆ కంటెంట్ చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ ఆ సోనాలి గారి హీరోయిన్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, మెయిన్ కొడుకుకి మదర్కి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగుంటాయి. అలాగే హీరో విలన్ గా చేసిన అతను కూడా చాలా బాగా చేశారు. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ విలేజ్ లో వాళ్ళు న్యాచురల్ గా చేశారనమాట. సో చాలా బాగుంది కంటెంట్ పరంగా. స్క్రీన్ ప్లే వెళ్ళిన విధానం కానీ, ఆ విలేజ్ అట్మాస్ఫియర్ కానీ అంతా చాలా బాగా కూర్చుంది అనమాట సినిమాలో. సో విలేజ్ ఆడియన్సే కాకుండా సిటీ ఆడియన్స్ కూడా అందరూ చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంది. చంద్రప్పన్ ఒక రియల్ లైఫ్ స్టోరీ అనమాట ఇది. సో చూస్తున్నాం సేపు గూస్ బంప్స్ వస్తాయి అనమాట. లాస్ట్ లో క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఎండ్ అయింది. సో మెయిన్ హీరో గారికి అయితే యాడ్సప్ చెప్పాలి. అతను హీరోగా చేయటమే కాకుండా రియల్ లైఫ్ లో డాక్టర్, ఇప్పుడు యాక్టర్ అయ్యి మళ్ళా ప్రొడ్యూస్ చేసి డైరెక్టర్ అయ్యి ఇన్ని చేయటం అనేది చాలా గ్రేట్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటది అనమాట. ఒక్కొక్క సీన్ కి చాలా ఎలివేషన్స్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి చంద్రప్పన్ మూవీ. చంద్రప్పన్ మూవీ ఇప్పుడే చూశాను. అన్నిటికన్నా ముఖ్యమైనది మానవత్వం. ఇప్పుడున్న సమాజంలో క్రూరత్వాన్ని నిర్మించే విధానంగా అందరూ ప్రోత్సహిస్తున్నారు. అది తప్పు అని ఒక డాక్టర్, యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో ఇన్ని వేరియేషన్స్ని మనకు పరిచయం చేస్తూ ఫారెస్ట్ నేపథ్యంలో, రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఆఫ్లో అరాచకాలు, కుల ఘర్షణలు, ఈ నేపథ్యంలో తీసిన స్టోరీ ఎంత ఆసంగా ఉందంటే క్లైమాక్స్కి ఇష్టైతే కనుక చెప్పక్కర్లేదు. ఆర్టిస్టులు అప్పాజీ గారు, సో వంశీ, టెంపర్ వంశీ అంటారు, భద్రం, వీళ్ళ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ బీజిఎం అయితే కనుక హైలైట్, ఫైట్స్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉన్నాయి. ప్రొటెక్షన్ వాల్యూస్ అయితే చెప్పక్కర్లేదు. మోటివేషన్ మూవీ. ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయండి. హీరోయిన్ అయితే కనుక కేక. ఆవిడ తీసుకున్న లైనప్, డిస్టర్బెన్స్ ఏంటి అనేది, ప్యాటర్న్ అనేది చాలా స్క్రీన్ ప్రెజెంటేషన్ చేశారు. ప్రతి ఒక్క సన్నివేశం కూడా హార్ట్ఫుల్గా మనం స్వీకరించే విధానం ఉంది. ఈ సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చంద్రప్ప మూవీ చూశాను. మూవీలో ఏంటంటే మనకు విలేజ్ లో జరుగుతాయి కదా, ఇది బ్యాక్గ్రౌండ్ గొడవలు ఇలాగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, అంటే మనకి మతాలు ఇలా ఉంటాయి కదా విలేజ్ లో, ఇలాగ చూపించారు. కానీ వాళ్ళ లవ్ ఎలా మనకి జరిగిందో, ఎలాగ ఇందులో ట్విస్ట్లు ఎలా ఉన్నాయో మనకి. ఇంకోటి ఏంటంటే మనం చెప్తాం కదా, చూపిస్తూ ఉంటాం ఇలా జరిగింది, ఇలా లవ్ ఇలాగ బ్రేకప్ అయింది. కానీ ఇదేంటంటే ఒక అమ్మాయి ధైర్యం చేసి తన లవ్ గెలుచుకోవడానికి ఎంతగా ముందుకెళ్ళింది అనేది ఇందులో బాగా చూడొచ్చు మనం. ఇంకోటి ఏంటంటే ఒక విలన్ చేశాడు, బాగా యాక్టింగ్ బాగా చేశాడు, బాగుంది భయ్య. కానీ హీరో యాక్టింగ్ సూపర్ ఉంది. కానీ హీరో రియల్ గా డాక్టర్, కానీ డాక్టర్ అయినా సరే ఇందులో మాత్రం జీవించాడు, మామూలు జీవించలేదు భయ్య. ఆ హీరోకి యాక్సెప్ట్ మామూలుగా లేదు, యాక్టింగ్ సూపర్, అసలు బాగా చేశాడు భయ్య, మామూలు లేదు యాక్టింగ్. హీరోయిన్ కూడా బాగుంది, లవ్ సాంగ్స్ అంతా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ ఫైటింగ్ అంతా బాగుంటది భయ్య, సూపర్ ఉంటది, చాలా బాగుంది. మీరు కూడా రండి, సూపర్, చాలా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా నచ్చుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే చంద్రప్పన్ మూవీ చూశాను. ఎక్సలెంట్ గా ఉంది సినిమా. ఈ సినిమా నాకు చిన్న బడ్జెట్ లో తీశారని అనిపించింది, కానీ నాకు సినిమా చూసిన తర్వాత నాకు అలా అనిపించలేదు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ,
ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ కొత్త ఆయన అనుకుంటా, అద్భుతంగా చేశాడు మ్యూజిక్, పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఎక్స్పెషల్లీ నాకు డివోపి అయితే ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే ఈ లెనిన్ సినిమా చూసిన తర్వాత ట్విస్టులు అన్ని ఉన్నాయి ఈ సినిమాలో, నేను ఊహించలే ఆ ట్విస్టుల్ని. అంత అద్భుతంగా రాశాడు, దర్శకుడే రాసుకున్నట్ట ఈ స్టోరీ. అద్భుతంగా రాశాడు, అద్భుతంగా తీశాడు, ఎక్సలెంట్ సినిమా. ఇది ఏంటంటే కుల మతాల గురించి, ప్రేమ యొక్క బాధల గురించి అద్భుతంగా చిత్రీకరించాడు. నాకైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ నచ్చింది. ఇప్పుడే చంద్రప్పన్ అనే ఆ సినిమా చూసా, చాలా బాగుంది. సినిమాలో యాక్టింగ్లు అందరివి చాలా బాగున్నాయి. హీరో గారి యాక్టింగ్, పర్ఫార్మెన్స్, అతను చేసే డ్యాన్సులు, ఫైట్లు మార్వలస్, వేరే లెవెల్లో ఉన్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ విలేజ్ అంటే ఆ విలేజ్ లో జరిగే ఆ స్టోరీస్ అనమాట, రియల్ స్టోరీస్. ఒక మనిషి తడుచుకుంటే ఇంత చేయగలడా, ఇంత సాధ్యపడుతుందని. కాబట్టి ఈ సినిమా చంద్రప్పన్, ఈ సినిమాని మీరందరూ చూడండి. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పెళ్లి చేసుకునేవాళ్ళు, పెళ్లి కానివాళ్ళు, అమ్మాయిలు, సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు అందరూ చూడండి. సాంగ్స్ అబ్బా, పాటలు వింటా ఉంటే కమ్మగా ఉన్నాయి అంటే. హలో అండి, నా పేరు హరిశ్చంద్ర. చంద్రప్పన్ రామసముద్రవాసి ఈరోజు 24th రిలీజ్ కావడం జరిగింది. మా మూవీని ఆదరించిన ఆడియన్స్కి, ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక ఎమోషనల్ రివెంజ్ డ్రామా అండి. ఈ సినిమా చూసాక మనల్ని మనం ఎథికల్గా క్వశ్చన్ చేసుకుంటాం. సో మీ నియర్ బై థియేటర్స్లో చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తున్నందుకు గాను నాకు చాలా హ్యాపీగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.